కడప జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు సభకు కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. మే 27 నుంచి మే 29 వరకు నిర్వహించే ఈ సభలో అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా పార్టీ తీర్మానాలు కేంద్ర బిందువుగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా 30 రకాల రుచులతో కూడిన వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. సభ ప్రారంభానికి ముందు సీనియర్ ఎన్టీఆర్ వాయిస్తో కృత్రిమ మేధస్సు ద్వారా తయారు చేసిన వీడియోను విడుదల చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సవాలును ఎదుర్కొన్నప్పుడు పార్టీ విజయం దిశగా సాగిందని, 2024 ఎన్నికలు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. యువత, యువ కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని, తెలుగుదేశం పార్టీకి యువశక్తి ఒక ఆస్తి అని అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడం టీడీపీ యొక్క పవిత్ర కర్తవ్యం. ప్రపంచంలో ఎక్కడైనా తెలుగువారు తలమానికంగా నిలవాలని మేం కోరుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 6 కీలక అంశాలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఈ మహానాడు ప్రతి కార్యకర్తకు స్వాగతం పలుకుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలుగు జాతికి ఒక దిశను, దశను కల్పించాలని ఆకాంక్షించారు. యువగణంకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాతకు అండగా నిలవాలని, స్త్రీశక్తికి పెద్దపీట వేయాలని, పేదల సేవలో నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణ ఉండాలని, కార్యకర్తే అధినేతగా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఉత్సాహంతో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదే నా ఆశ, నా ఆకాంక్ష అని ఆయన తెలిపారు.